ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి నగర పంచాయతీ లయన్స్ క్లబ్ ఆఫ్ దర్శి స్నేహ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలుర కళాశాల నందు ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశంకు జిల్లాలోని 3 గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశంకు సంబంధించి రెండవ కౌన్సిలింగ్ సీట్ల భర్తీకి వచ్చినటువంటి విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు సుమారు 400 మందికి ఉచిత భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల జిల్లా కోఆర్డినేటర్ శ్రీమతి జయ, దర్శి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ మాధవరావు, లయన్స్ క్లబ్ ఆఫ్ దర్శి స్నేహ ప్రెసిడెంట్ తమ్మవరపు పనిబాబు, సెక్రటరీ పానుగంటి సత్యనారాయణ గుప్తా, జిల్లా అడిషనల్ కేబినెట్ సెక్రటరీ కల్లూరి విద్యాసాగర్ రెడ్డి, క్లబ్ గైడింగ్ లైన్ బుద్దాటి ఆంజనేయులు మరియు క్లబ్ సభ్యులు అంబటి గోవిందరెడ్డి, గుడిపల్లి శ్రీధర్బాబు, డొంగరి రమేష్, గువ్వల శ్రీనివాసరెడ్డి మరియు గురుకుల కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదృష్టంగా భావిస్తున్నాం. మెంబర్గా రావాలి ఉన్నోళ్ళు వచ్చారు. అదే చెప్పాను. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి జూనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి జరుగుతున్నటువంటి కౌన్సిలింగ్ ప్రక్రియలో ఈరోజు 180 సీట్లు ఫిల్ చేయడానికి సుమారు 400 మందిని పిలవడం జరిగింది. సో మా ప్రిన్సిపల్ గారు, దర్శి ప్రిన్సిపల్ గారి శ్రీ మాధవరావు గారి యొక్క ఇనిషియేషన్తో లయన్స్ క్లబ్ ఆఫ్ దర్శి వాళ్ళు చాలా ఉదార స్వభావంతో ఈరోజు వచ్చినటువంటి పేరెంట్స్కి అలాగే విద్యార్థులకి ఈ భోజన వసతి కల్పించడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే మంచి ఎండాకాలంలో వీళ్ళు భోజనాలకి ఎక్కడెక్కడో వెళ్ళి ఆదుర్తతో ఉంటారు కనుక ఆతృతతో ఉంటారు, సీట్లు అయిపోతాయేమో అనేటువంటి ఈ విషయంలో బయటికి వెళ్ళి తిని రావాలంటే కూడా కష్టంగా ఉంటుంది. మా స్కూళ్ళలో కూడా ఇప్పుడు సెలవులు కాబట్టి అన్నీ అందుబాటులో లేవు. సో ఇలాంటి సమయంలో సార్ వాళ్ళు స్పందించి లయన్స్ క్లబ్ వాళ్ళు ఇంతమంది పేరెంట్స్కి విద్యార్థులకి భోజన వసతి ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. సో ఇది భగవంతుడు వాళ్ళ యొక్క కార్యక్రమాల్లో ఇంకా ముందుకు పోవడానికి వాళ్ళకి సహకరించాలని, అలాగే మా ఇన్స్టిట్యూషన్లో చేసినటువంటి కార్యక్రమాలు లాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని చెప్పేసి మా శక్తిగా కోరుకుంటూ వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజున దర్శి గురుకుల పాఠశాలలో భోజన వసతి లయన్స్ క్లబ్ ఆఫ్ దర్శి స్నేహానందు ఏర్పాటు చేసి 400 మందికి విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు భోజన వసతి ఏర్పాటు చేసి ఉన్నాము. గతంలో కూడా ఇదే విధంగా ఇదే గురుకుల పాఠశాలలో 400 మందికి భోజన వసతి ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ కార్యక్రమానికి ఈ రోజున ముఖ్య అతిథిగా మేడం గారు హాజరయ్యి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు వారికి, వారి స్టాఫ్, ప్రిన్సిపాల్ గారికి అందరికీ కృతజ్ఞతలు. ఈ విధంగా ఇంకా ముందుగా అనేక కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాం. కావాలన్నా